మళ్ళా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలైన స్తుతులు స్తోత్రాలు. దేవుడు మళ్ళా మనకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇవ్వకపోతే ఈ పాటి మనం ఏమవుతామో. దేవుడు మరి మన అగ్నిపర్వతానికి మరి ఆయన మన వైపు రాకుండా ఆయన ఒక కంచి వేశాడు. ఆ కంచిలోనే సురక్షితంగా మన పిల్లలు ఉన్నారు. ఈరోజు నా పిల్లలు సజీవంగా ఉన్నామంటే దేవుడు కంచి వేశాడు. దేవుని స్తోత్రం. మరి ఈరోజు మనం వాక్యం చెప్తున్నామంటే ఇది మళ్ళా యథావిధిగా సంఘం నడిపిస్తున్నామంటే దేవుడు ఉచితమైనటువంటి కృప. హల్లెలూయా. మనిషికి కష్టాలు వస్తే శ్రమలు వస్తే అన్ని కూడా మనం ఓర్చుకొని ముందుకి మనము వెళ్ళాలి. లోకానికి మనకి చాలా వ్యత్యాసం ఉంది. లోకం ఏమనుకుంటుందంటే నాకు ఏ కష్టాలు రాకూడదు, నాకు అంతా లాభమే రావాలి, నాకు అంతా సుఖమే ఉండాలి అని కోరుకున్నా తప్పులేదు. ఎందుకంటే మానవ జీవితం మరి ఎంతో కష్టాలతో ఉంది. కానీ లోకానికి మనకి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు మనం కొన్నిసార్లు పరీక్షించడానికి ఈ విధంగా మనకి ఒక కీడుని ఆయనే కీడుకి పర్మిషన్ అనేది ఆయన ఇస్తుంటాడు. ఎందుకంటే మనల్ని పరీక్షించడానికి. మరి యోబు గారిని కూడా దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. ఆ పరీక్షలో అయినా పాస్ అయ్యాడైనా, ఫెయిల్ అయిపోలేదైనా, అని పాస్ అయ్యాడైనా. కాబట్టి అంటే దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే తన బిడ్డ ఉన్నతమైన స్థానంలో ఉంచాలని చూస్తారు. కానీ ఆయన ఎప్పుడు కూడా నా బిడ్డలు చిన్నచూపు చూడైనా, సమాజాన్ని కూడా చిన్నచూపు చూడవడైనా. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే దేవుడి పని దేవుడు చేస్తున్నాడు, మన పని కూడా మనము చెయ్యాలి. మనం మరి కొన్నిసార్లు దేవునికి ఇష్టమైనది కాకుండా మనుషులకు ఇష్టమైనది చేస్తున్నాం. మనకి ఏది ఇష్టమో అది చేస్తున్నాం. దేవునికి కూడా ఒక ఇష్టాలు ఉంటాయి, ఉండవా? ఉంటాయా? మనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. అమృత నీకు ఏది ఇష్టం? ఏమి ఇష్టం? మంచి బట్టలు తీసుకోవడం ఇష్టం, మంచి ఫుడ్ తినడం ఇష్టం, అంతేనా? అమ్మ నీకేమి ఇష్టం? బాగా చదువుకోవడం ఇష్టం కొంతమందికి, అంతేనా? అంటే మనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటుంటాయి కదా. మరి మనకే ఇష్టాలు ఉన్నప్పుడు మన కనివంటి దేవుడికి కూడా ఇష్టాలు ఉంటాయా? ఉంటాయి కదా. మనకు కొన్ని ఇష్టాలు మనకు ఉంటుంటాయి. బాగా చదువుకోవాలి, లేకపోతే ఆడుకోవాలి, అవునా? ఇంకేంటి ఇంకెవరికి ఇష్టాలు? మంచి వెహికల్లో తిరగాలని, అంతేనా? అంటే మనకే ఇన్ని ఇష్టాలు ఉండేటప్పుడు ఈ ఇష్టం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గరికి వచ్చి. దేవుడు కూడా ఇష్టాలు ఉంటుంటాయి. కానీ కొంతమంది దేవుని యొక్క ఇష్టాలను పాటించుకుంటారు. దేవుని యొక్క ఆలోచనలు మరి తెలియకుండా, ఆలోచన తెలిసినప్పుడు కూడా కొంతమంది ఇష్టాలను నెరవేర్చుకుంటారు. తమ ఇష్టాలను నెరవేర్చుకున్నారు కొంతమంది. తమ ఇష్టాన్ని నెరవేర్చుకొని తండ్రి యొక్క ఇష్టాన్ని ఏం చేస్తారట? పక్కనే పెట్టేస్తున్నారు. అది చాలా తప్పుడు విధానం. ఎందుకంటే దేవుడు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టం మనం ఏం చేయాలి? నెరవేర్పు చేయాలి మనం. అలాగే మన శరీర సంబంధమైన తండ్రి ఉంటాడు. ఉండేటప్పుడు తండ్రికి ఏది ఇష్టమో అది మనం చేయాలా? తండ్రికి వ్యతిరేకంగా చేయాలి. మన తండ్రి కన్న తండ్రికి ఏది ఇష్టమో, ఏం కోరుకుంటున్నాడో అది మనము చెయ్యాలి. అంతేగాని తండ్రికి వ్యతిరేకంగా ఒకవేళ చేసాం అనుకోండి, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే తండ్రి దీవెన ఉంటేనే పిల్లలకి ఆశీర్వాదం, అంతేనా? అంతేగాని తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఏదో సాధించేద్దామని చూస్తుంటారు, కానీ ఏమీ సాధించడం అనుకుంటున్నాం. నేను కష్టపడుతున్నాను, నేను అంత సంపాదిస్తున్నాను, ఇంత సంపాదిస్తాను, తల్లితో పనే ఉంది, తండ్రితో పనే ఉంది, కుటుంబంతో పనే ఉంది అని కొంతమంది ఆలోచన చేస్తుంటారు. అది తప్పుడు ఆలోచన అంతా కూడా. పిల్లగా మనం ఏం చేయాలంటే తండ్రి యొక్క ఇష్టాలను మనము తీసుకోవాలి. అలాగే మన దేవుడికి కూడా, మన కన్న తండ్రికి కూడా ఆయన కూడా కొన్ని ఇష్టాలు ఉంటుంటున్నాయి. కానీ
కొంతమంది అంట తమకు ఇష్టమైన మార్గంలో పోతున్నారట. దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసండి. చూడండి యెషయా గ్రంథం 56 చూద్దాం. బైబిల్ చూద్దాం. బైబిల్ ఏంటంటే ఇది ఏదో మనుషులు రాసింది కాదు. ఇది దేవుడు తమ భక్తుల చేత తన ఉత్తరాన్ని భక్తుల ద్వారా దేవుడు మనసులో ఆ వేదన ఆ బాధన మరి తెలియపరిచేది భక్తుల ద్వారా. ఇది నా బాధ, నా పిల్లల పట్ల ఇది నా వేదన, ఇలా ఉండటం లేదు, నా చెప్పు చేతులు ఉండటం లేదు అనే బాధ ఆయన మరి తెలియపరుస్తున్నారు. చూడండి యెషయా గ్రంథము 56 యెషయా గ్రంథం 56లోని యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా రక్షణ ఏం చెప్తారు? 56 11 56 మొదట కాదు, 56 11 చదవండి. 56 11 కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. అంటే శరీర సంబంధమైన మనుషులట వాళ్ళు తిండికి తక్కువ పడిపోతుంటారట. దేవుని ప్రక్కన పెట్టి వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు అంట. కాబట్టి వాడు తిండిపోతే లేదంటే కుక్కలతో పోల్చాడు. వాళ్ళు తిండి పోల్చాడు, కుక్కలతో పోల్చాడు. ఏముంది ఇక్కడ? కుక్కలు తిండికి ఆతురపడను, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టువారే, వారు దేన్ని వివేచింపచాలరు. ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. దీనికోసం చదివించారు. వారు అందరూ కూడా తమకిష్టమైన మార్గమున పోతురు, తమకిష్టమైన మార్గంలో పోతున్నారట. అంటే దేవుడు సంతోషంతో రాశాడా, వేదన పడి రాశాడా అంటే ఆయన తన పిల్లల పట్ల, తన మన కాపుల పట్ల వేదంతో రాశాడు. వీళ్ళు తిండిపోతులు, వీళ్ళు తిండికే పరిగెడుతున్నారు కానీ నా వైపు పరిగెట్టలేదు, నా ఇష్టాలను తెలుసుకోవట్లేదు, నా ఆలోచన గ్రహించట్లేదు. వాళ్ళు ఎంతసేపు కూడా తిండి తిండి నిద్ర సుఖం జీవితమే వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు కానీ నా ఇష్టాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. దేవునికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటుంటాయి. ఆయన కూడా అయ్యో వీళ్ళు పెంచాను, వీళ్ళు కన్నాను, వీళ్ళు పెంచానే, వీళ్ళు పెంచి పెద్దలు చేశానే, వీళ్ళకి కావాల్సిన సమస్యలు ప్రకృతిని అంతా కూడా ఇచ్చాను. ఈ గాలిని ఇచ్చాను, ఈ ధూళిని ఇచ్చాను, ఆకాశాన్ని ఇచ్చాను, నీరుని ఇచ్చాను, సమస్తము కూడా నా ప్రజలకు, నా బిడ్డలు కదా అని ఇస్తే వాళ్ళ మీద తిరగబడుతున్నారు. పిల్లలు అలా తిరగబడవచ్చా? దేవుడు ఎంత వ్యాధులు చెప్తున్నాడు. తమకి ఇష్టమైన మార్గం నడుస్తున్నారట. మనము కూడా నడుస్తున్నామేమో. కొన్ని సార్లు మనకు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు? ఏమైనా ఇబ్బందులు వస్తే, ఏమైనా ఇబ్బందులు వస్తే ఏం దేవుడు అంటుంటాం? ఈ దేవుడు మంచిది కాదు, ఆ దేవుడికి వెళ్తున్నాం, ఆ దేవుడు మంచి కాదు, ఈ దేవుడికి వస్తున్నాం. మనకి ఒక ఆలోచన ఉండాలి, మనకి ఒక వివేచన ఉండాలి. దేవుడు ఆ వివేచన మనకు అందరికి ఇచ్చాడు. కానీ ఏదో లాభం వచ్చేస్తుంది అక్కడికి వెళ్తే, ఏదో వచ్చేస్తుంది అన్న అర్థం కాదు. స్వర్గాన్ని కోల్పోతారు, పరలోకాన్ని కోల్పోతారు. ఎందుకంటే ఈ కొద్దిపాటి సుఖము జీవితం కోసము ఈ లోకంలో ఆశించడాన్ని ఆశిస్తున్నావు. లోకం తీరు నడుస్తున్నారు. అది కొద్ది కాలమే. నరకానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఉదాహరణ, లాజరు ధనవంతులు ఉన్నారు. లాజరు ఏం బ్రతికాడు? లాజరు దరిద్రుడు బతికాడు. ఒంటి నిండా కురుపులు, కుక్క వచ్చి నాకే అట. దేవుడు అక్కడి నుంచి చూశాడు. అక్కడి నుంచి ఆయన చూసే దేవుడైనా ఈ విషయాలు మనం గమనించుకోవాలి.
ఈ లోకంలో మనము ఉన్నతమైన ధనలేమి ఎవడైనా మనం ఎక్కడ కష్టపడి మనం బతకవలసిందే. దేవుడు ఇవ్వట్లేదు, మేము చాటుకు వెళ్ళిపోతాం అంటే అది నీ ఇష్టం. అది దేవుడేమి వద్దనండు. దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ స్వతంత్రాన్ని నువ్వు ఏ మార్గంలో ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఆయన ఏ వండైనా నీకే విడిచిపెట్టేస్తాడు. ఆయన నీకే విడిచిపెట్టేస్తాడు. కాబట్టి లాజరు కూడా దరిద్ర బతికాడు, మరి ధనవంతులా బ్రతికాడు దర్జాగా గొప్పగా. ఈరోజు కట్టేది రేపు కట్టేవాడు కాదు, రోజుకో బిర్యానీ తినేవాడు, హ్యాపీగా జీవించాడు. అబ్బా జీవితాంతం సుఖం అనిపించాడు. ఆయన లాజరు జీవితాంతం కూడా ఏమనిపించి శ్రమ అనిపించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో ఇరకాటలు అనుభవించాడు. కుటుంబం లేదు, ఆదరణ లేదు, ఓదార్పు లేదు. అయినప్పుడు కూడా ఒక ధనవంతుడు యొక్క రొట్టెలు తింటే ఆ మొక్కల కోసం వేచి ఉండేవాడు. బయట పాడేసినట్టు ఆ మొక్కలు తిని ఆయన ఆహారాన్ని తీసుకునేవాడు. దేవుడు అన్ని కూడా చూసే దేవుడు. ఇద్దరు చూసే దేవుడు. ఇద్దరిని చూశాడు. దరిద్రుడు నాగను చూశాడు, ధనవంతుని కూడా చూశాడు. ఒక రోజు ఇద్దరు కూడా ఏమయ్యారు, చనిపోయారు. అప్పుడు దరిద్రుడు ఏమయ్యాడు, పరలోకానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. పరలోకానికి వెళ్ళాడు, దేవుని దగ్గర ఉన్నాడు. ఆయన అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకొని సంతోషంతో గాలి ప్రతిగానాలు చేస్తున్నాడు. ఆయన దరిద్రుడు లోపల జీవించి లోపల దరిద్రంగా జీవించాడు, దౌర్భాగ్యంగానే జీవించాడు. ఏమీ లేదు, ఆస్తి లేదు, పాస్తి లేదు, బంధువులు లేరు, చుట్టాలు లేరు, ఎవరు లేరు, ఒంటరి జీవితం బతికాడు. ఆయన అలా అటువంటి లాజర్ని దేవుడు చనిపోతే ఎక్కడ చూడలేదు. లాజరు దేవుడు పిలుచుకున్న జీవితం వెళ్ళిపోయాడు. మరి ఈ లోకంలో దక్షంగా బతికాడు, ధనంలో మునిగాడు, చక్కని వస్త్రాలు ధరించుకున్నాడు. ఈ లోకంలోనూ జీవితాంతం కూడా సుఖం అనిపించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళిపోయాడు. మనం ఈ రోజు మనం దేవుని తెలుసుకుంటామంటే ఆ ఉన్నతమైన పరలోకానికి వెళ్ళడం కోసమే దేవుని తెలుసుకుంటాం, మనకి ఏమీ కాదు. ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. మనోనేత్రాలు గుడ్డితనంగా ఈ యొక్క సంబంధం జాగ్రత్త గుడ్డితనం కలుగు చేసింది. అది తిరగబడాలంటే ప్రార్థన కావాలి. అది తిరగబడాలంటే దేవునికి మనము ఏమవ్వాలి, చోటు, హృదయంలో చోటు ఇవ్వాలి అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, అయినా ఇదిగో తలుపు వద్ద నిల్చున్నాను, ఎవరన్నా స్వామిని తలుపు తీస్తారేమో, తలుపు తీస్తే ఆయన హృదయంలో నేను వెళ్తాను. నువ్వు తలుపే తీయకపోతే ఆయన హృదయంలోకి ఎలా వస్తాడు? నీ ఆలోచన ఎలా ఉన్నాయంటే ఇప్పటికిప్పుడు కోటీశ్వరుడు అయిపోవాలి, ఇప్పటికిప్పుడు ధనవంతుడు అయిపోవాలి అనే ఆలోచనలో కలిగి ఉన్నారు కొంతమంది. దేవుడు ఎప్పుడు కూడా ఆహ్వానిస్తే ఆయన వస్తాడు, నిన్ను సరి చేస్తాడు. ఆ సరి చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటే నిన్ను ఒక మంచి జీవితంలో పెట్టాలని ఆశలో చూస్తున్నాడు. కానీ నువ్వు మంచి జీవితం కోసం ఆశపడలేదు, కొద్దిపాటి జీవితం కోసం ఆశపడి ఎక్కడికో పరిగెడుతున్నావు. ఒక శిల్పి అంట ఒక రాయిని తీసుకొని ఒక రూపం తయారు చేయాలంటే ఎన్ని ఉలి దెబ్బలు పడతాయి. ముక్కుకి కొన్ని వందలు ఉలి దెబ్బలు పడతాయి, కన్ను రూపం రావాలంటే కొన్ని వందలు దెబ్బలు పడతాయి. అలాగే నోరుకి సరిగ్గా రావాలి అంటే, స్వరూపం రావాలి అంటే కొన్ని ఉలి దెబ్బలు ఎన్నో దెబ్బలు పడతాయి. మొత్తం టోటల్గా ఆ బండరాయిని తీసుకొని వచ్చి ఒక మనిషి ఆకారం తీసుకురావాలంటే ఎన్ని ఉలి దెబ్బలు పడతాయి. ఆ ఉలి దెబ్బ పడినప్పుడల్లా అమ్మోయ్ బాబోయ్ ఏంటి బాధ అంటే రాయి అయినా షేపు తీసుకురావడం దేవుని తప్ప. ఆ బాధను భరించాలి క్రైస్తవుడు. రాయి ఎలాగైతే ఆ బాధను భరించిందో ఆ శిల్పి యొక్క ఆ రాయిని తీసుకు శిల్పి యొక్క ఆ రూపాన్ని చెక్కిన తర్వాత ఆ రాయి అన్నది అబ్బా నా స్వరూపం ఎంత అందంగా ఉంది. ఆ చెక్కినప్పుడేమో ఏడ్చింది, ఆ చెక్కినప్పుడేమో మరి ఎంత దుఃఖించింది, ఎంత బాధ అనిపించింది. కానీ తయారైన తర్వాత ఆయన స్వరూపాన్ని ఆ రాయి యొక్క స్వరూపాన్ని అర్థం చూసుకుంటే అబ్బబ్బ ఇదే నా స్వరూపము, నేను ఇంత అందంగా ఉన్నానా, ఇంత అందంగా చెక్కడు, ఇంత అందంగా రావడానికి దేవుడు నా పట్ల ఇన్ని వృద్ధి చేశాడా అని సంతోషంతో ఉంటుంది. ఎప్పుడు సంతోషము? నువ్వు పరిపూర్ణంగా ఉండేటప్పుడు సంతోషము.
నీకు ఉల్దెబ్బలు పడతాయి, ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవన్నీ తట్టుకోవాలా? తట్టుకుంటే మన స్వరూపం మారిపోతుంది. దేవుని స్తోత్రం. ఆ రాయి ఎక్కడో ఉన్నది, ఆ మూల రాయి ఎక్కడో ఉంది. ఆ రాయిని తీసుకుని వచ్చి శిల్పి చెక్కాడు కాబట్టి ఆ చెక్కినప్పుడు బాధపడ్డది. అదంతా అయిపోయిన తర్వాత, ఆ రూపం వచ్చిన తర్వాత చాలా అందాన్ని అద్దంలో చూస్తుంటప్పుడు మురిసిపోయిందే రాయి. మనం కూడా దెబ్బలు పడుతుంటాయి, మనకి చిన్న చిన్న దెబ్బలు పడుతుంటాయి. మనం ఓర్చుకోవాలి. మనము ఓర్చుకుంటే నీ ఓర్పునైనా చూచే దేవుడు. అబ్రహాము చూసిన దేవుడిని చోట, లాజరును చూసిన దేవుడిని చోట, ధనవంతుడు దర్శగా బతికాడు. నేను చూశాడు, ధనవంతుని చూశాడు, లాజరును కూడా దేవుడు చూశాడు. చూసి ఎవరిని ఎక్కడ పంపించాలో అని న్యాయాధిపతి ఆయన న్యాయాధిపతి. అబ్రహాం గారి కంటే మనకి శ్రమలు ఉన్నాయా? అబ్రహాం గారి కంటే మనకి శ్రమలు ఉన్నాయా? మన వాళ్ళతో భక్తులు అబ్రహాం గారు కానీ, దానియేలు గారు కానీ, దావీదు గారు కానీ, మోషే కానీ, ఈ భక్తుల యొక్క చరిత్ర మనం చూస్తే వాళ్ళతో పోలిస్తే మనకు 1% కూడా బాధలేదు. మనకు 1% కూడా మనకు బాధలేవు. అందుకనే దేవుడు ఆ భక్తుల యొక్క మరి ఆ చరిత్ర ఎందుకు రాయించాడంటే మన దృష్టాంతం కలగడానికి దేవుడు ఆ యొక్క భక్తుల జీవ చరిత్రలు మరి వాళ్ళు జీవ చరిత్రలు చదువుకోమని బైబిల్ ఎందుకు రాయించాడంటే మీరు సరవాళ్ళు, మీరు వాళ్ళతో పోలిస్తే మీకేం బాధలు ఉన్నాయి, మనకేం బాధలు ఉన్నాయి. శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోయినారు. హతసాక్షులు అయిపోయినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయరా? చేస్తారు. దేవుడు వెళ్ళదా? విన్నాడు. దేవుడు కావాల్సింది నీ శరీరం కాదు, దేవుడు ఇచ్చిన ఆత్మ పరిశుద్ధంగా ఇచ్చాడు. అంతే పరిశుద్ధంగా మరి ఆత్మ ఏం కావాలి? దేవునికి మన ఆత్మలను అప్పగించాలి. దేవుని స్తోత్రం. ఎంత పవిత్రంగా దేవుడు మనకి ఇచ్చాడు, పరిశుద్ధంగా ఇచ్చాడు ఈ ఆత్మను. శరీరం సంబంధం ఆయనకి. శరీరం ఎప్పుడు సంబంధం అంటే ఆయన రాకడక ముందు ఆ యొక్క భూమిలో పాత్ర శరీరము ఆ ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ ఎవరి శరీరం వాళ్ళకి వెళ్ళినప్పుడు అప్పుడు శరీరం కావాలి. దేవునికి శరీరంతో ప్రాముఖ్యత కాదు, దేవుడు ఇచ్చిన ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి వచ్చింది. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది. ఇది మట్టిలో వచ్చి మట్టిలో వెళ్ళిపోతుంది. దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం పర్లాభం కోసం బ్రతకాలి, కానీ అంతేగాని మనకు అది లేదు, మనకి ఇది లేదు, దేవుడు ఇవ్వట్లేదే అని మనం ఎప్పుడు కూడా మనం ఆశ పెట్టుకోకూడదు. క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే అగ్నితో కూడింది. క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే ముళ్ళబాట, పూల బాట కాదు. పూల మీద నడవం. చాలా మంది ఉంటారు, యేసుబాబు నమ్ముకో అమ్మాయి కష్టాలు పడతాయి, యేసుబాబు నమ్ముకోమా అభివృద్ధి పడతాయి. అవి పోతే బాబు పక్కన పెట్టి దేవుని ఇష్టం అది. కానీ ముందు నీ సంకల్పం ఏంటి, నీ ఆలోచన ఉండాలని ఏంటి, దేవుని ఎదగాలని దృఢ సంకల్పం మనలో ఉంటే నడిపించేవాడు ఆయన, నడిచేవారు మనము. దేవుని స్తోత్రం. నడిపిస్తాడు ఆయన. మన విశ్వాసం మనం కాపాడుకోవాలి. ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. మనము ఎవరిని నమ్మలేదు, మనము దేవుని నిజమైన దేవుని మనం కలిగి ఉన్నాం. మనకు భయం ఎందుకు? మనకు భయం అవసరమా? ఎందుకు అవసరం లేదు? దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు. కానీ చాలా మంది కాపర్లట తమ ఇష్టమైన మార్గం నడుస్తున్నారట. దేవుని ఇష్టాన్ని తెలుసుకోవట్లేదు కాపర్లు కూడా, క్రైస్తవులు కూడా. ఇప్పుడు ఎందుకంటే ఎన్నో రకాల సిద్ధాంతాలు వచ్చి, ఎన్నో రకాలైన రకరకాలైన బోధలు వచ్చాయి. ఈరోజు ఎందుకు వచ్చాయంటే వాళ్ళు బైబిల్ సరిగా అర్థం చేసుకోక వాళ్ళ సొంత బోధలకు వెళ్ళిపోయారు. దేవుడు అంటున్నాడు ఏమన్నాడంటే, ఏమన్నా ఇక్కడ 11:56 ఏముంది? కుక్కలు తిండికి ఆధారపడను, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టువారే, వారు దేనిని వివేచింపు చాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. తమకు ఇష్టమైన మార్గం పోతారట. ఈ మాట సంతోషించట్లేదు.
అని ఎంతో వేదన కలిగి చెప్తున్నారు. అయ్యో ఏంటి వీళ్ళ పరిస్థితి, నేను వాళ్ళకి కన్నానే, నేను ఏమన్నా కలుగుందాక అంటే వాళ్ళు కలగలేదు. ఆయన తన సొంత చేతుల చేత ఇదిగో ముక్కు, ఇదిగో చెవులు, ఇదిగో నోరు, ఇదిగో కాళ్ళు, ఇదిగో తల, ఇదిగో మనిషి అన్ని కూడా సమకూర్చాడు చేతులతోటి. ఆ రూపురేఖలన్నీ కూడా దేవుడే మనకు అవయవాలన్నీ కూడా కలుగు చేస్తే ఈ అవయవాలు దేవునికి ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి. అంతేనా? మనం ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. దేవుని పుట్టించినప్పుడు ఈ అవయవాలన్నీ కూడా, ఈ చేతులు, ఈ చెవులు, ముక్కు, నోరు ఎవరికి ఉపయోగపడాలి? ఎవరికి ఉపయోగపడాలి? చేతులు ఎవరికి ఉపయోగపడాలి? నోరు ఎవరికి ఉపయోగపడాలి? నోరు దేనికి? దేవుని స్తుతించడానికి. అంతేనా? అంతేనా? కాలు దేనికి? దేవుని యొక్క ఆయన సువార్తకి వెళ్ళడానికి. చెవులు ఎందుకు ఇచ్చాడు? దేవుని మాటలు శ్రద్ధగా వినడానికి. అంతేనా? దేవుడు చెప్పు చేతిలో ఉంటే మనకి ఏమొస్తాయి? దీవెనలు వస్తాయి. దేవుడి స్తోత్రం. దీవెనలు రావాలి అంటే ఏముండాలి మనకి? దేవుడి మాటలు శ్రద్ధగా వినాలి. మన చదువు రావాలంటే జాగ్రత్తగా మనము వినాలి. దేవుడి స్తోత్రం. కానీ తిరిగిపోటుతాము ఎవరి మీద? నీ కన్న తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నారట. తమ ఇష్టమైన మార్గంలో నడుస్తున్నారట. అందుకని దేవుడు ఒక మాట చూడండి, యెషయా 50:1 చూడండి ఒకసారి. యెషయా గ్రంథము యెషయా గ్రంథము 1:2 నుంచి నేను చదువుతున్నాను. అంటే దేవుని యొక్క వేదన మనకు అర్థమవుతుంది. ఎంత వేదన పడుతున్నాడో. మనం ఎంతో ప్రేమించి ముందే ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు దేవుడు మనల్ని? ఎప్పుడు ప్రేమించి మనం పుట్టే ప్రేమించాడు దేవుడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు. నా పిల్లల భూమి మీద రావాలి. ఎందుకు రావాలి? నన్ను కనపరచాలి, నా మాట మీద ఉండాలి, నేను సంతోషపడాలి. ఓ సైతానా, నా బిడ్డను చూసావా ఎంత యథార్థంగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, ఎంత పోషంగా ఉన్నారు, ఏ చరిత్రను కూడా లేని వారు నా బిడ్డని సాధారణ చెప్పడానికి ఆయన పొంగిపోయాడు, మురిసిపోయాడు. కానీ పేరుపోయాడు. సాతాన్ దగ్గర ఇద్దరికి కూడా వాదోపాదాలు జరిగాయి. ఎక్కడ జరిగాయి? ఎవరి విషయం జరిగాయి? యోబు గారి విషయంలో. అని దేవుణ్ణి యోబు గెలిపించాడు. దేవుని స్తోత్రం. ఆదాము అవ్వలు ఓడిపోయారు. అవునా? ఈ పండు మీరు తినకొద్దు అని దేవుడు చెప్పాడు లేదా? వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు తిన్నారంటే దేవుని ఓడించారు, గెలిపించారా? ఎవరు గెలిచారు? అక్కడ సాతాను గెలిచారు. సాతాను చోటేస్తున్నాం మనము. సాతాను మన హృదయం రావాలి అంటే ఒకటి దేవుడు పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే మనమే ఆయనకి పర్మిషన్ ఇవ్వాలి. దేవుడు అంటున్నాడు చక్కటి మాట, యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారట? యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. ఈ మాటలు చూడండి ఎంత నిజంగా ఈ మాట్లాడుతుంటే నాకు ఎంతో నిజంగా బాధ అనిపించింది. అలా వేదన నాకు తెలియపరిచింది. అతనిలో ఉన్న మనసులో ఉన్న వేదన ఏంటో అర్థమవుతుంది. చదివినప్పుడు నిజంగా నాకు ఎంతో బాధ, ఎంతో దేవుడు మన పట్ల ఎంత ప్రేమగా చూపిస్తాడా, ఎంత ప్రేమ అన్నది అనిపించవచ్చు చదివినప్పుడు. ఎవరు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. ఆగండి. ఆకాశంతో భూమి చెప్పడం ఏంటి? ఈయన బాధనే ఆకాశంతో భూమి చెప్పుకోవచ్చు కదా, పిల్లలు చెప్పుకోవచ్చు కదా. పిల్లలు ఎవరు కూడా తమ కంట్రోల్లో మాట వినటం లేదు. అందుకని ఆ దేవదూతలు చెప్పుకుంటున్నాడు, ఆకాశం దేవతలు చెప్పుకుంటున్నాడు, భూమి అనే దేవతలు చెప్పుకుంటున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి
గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ మాటలు స్పీడ్ చదువుకు వెళ్ళిపోవడం కాదు, దీని భావాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ముందుకు వెళ్తాం విశ్వాసంలో. ఏదో పరిగెత్తుకొని మనం చదువుకెళ్ళిపోతే అవి అక్షరాలు అంతే. ఈ అక్షరాలు ఆత్మీయ ఆహారం తీసుకొని దాన్ని నమనం చేసుకొని చదివితే జీవిత పరవశంలోకి అర్థమవుతుంది మనకి. దేవుని స్తోత్రం. ఏముంది ఇక్కడ? ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎక్కము. నేను పిల్లలను మొట్టమొదటి ఏం చేశాడ? పెంచాడట. మనం ఎలా పెరుగుతున్నాం? మనం గొప్పతనమా? ఏదో ఆహారం తినేస్తున్నాను పెరిగిపోతానంటే మన గొప్పతనమా? నేను బిర్యానీ తినేస్తాను, నేను నేను దుల్లువని అలా పెరిగిపోతానంటే అది మన గొప్పతనమా? కాదు. మనల్ని చిన్నప్పటి నుంచి ఆయన ఏం చేశాడ? పెంచాడైనా. ఆయన పెంచే దేవుడు. నేను పిల్లలను పెంచాను, నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడుతున్నారు. నా మీద తండ్రి యొక్క ఆవేదన చూడండి ఒక్కసారి. నా మీద తిరగబడుతున్నారు అంటే అతని వేదన ఎంత ప్రేమతో కూడిన వేదన. నువ్వు బాగుపడిపోతే నేను కొట్టేస్తాను అంటే అది ఎలా చెప్పినట్టు? ప్రేమతో చెప్పినట్టు. బాగుపడితే తండ్రికి ఎంతో సంతోషం, ఆనందము. అదే చెప్పి వినకపోతే ఏం చేస్తాం? నేను చంపేస్తాను రా అంటాం. నిజంగా చంపేస్తాం మా పిల్లలు. ఎందుకు ఆ కోపం, ఆ చిన్న కోపం ఎందుకు? చెప్పింది వినట్లేదు కాబట్టి ఆ బాధ. అది బాగుపడాలనే కోరుకుంటాడు ఏ తండ్రి సరే, చెడిపోవాలని ఏ తండ్రి కూడా అన్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేది వారు నా మీద తిరగబడి ఉన్నారని చెబుతూ ఆయన బాధను ఇంకా లోతుల్లోకి తీసుకెళ్తున్నాడు. ఎద్దు తన కామందు నెరుగును, ఎద్దట తన కామందు నెరుగును, గాడిద సొంత వారు తెలుసుకుని. జంతువులు తెలిసట యజమానుడు ఎవరు? ఇతను నా యజమానుడు. గాడిద కూడా సొంత వల్ల పోయింది, దొడ్డి అని జంతువులు తెలుసట. కానీ మనుషులకు మనకి ఏం తెలియదు. మన కన్నతండ్రి తెలిసినప్పుడు కూడా పక్కన పెట్టేస్తున్నాము. మేలు చేస్తేనేమో ఆహా ఓహో బోలో మంచి దేవుడు అంటాం. అదే కీడొస్తే ఏం దేవుడు? ఇంకో దేవుడికి వెళ్ళిపోతారు. ఆ దేవుడు అయితే సుఖం చేస్తాడు అంటే అజ్ఞానం. ఏమన్నా? ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వారి దొడ్డ తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషపడిన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేసి పిల్లారా, మీకు శ్రమ. ఎప్పుడు శ్రమ వస్తుంది? దేవుని మాట వినకపోతే ఆయన ఆవేదనలో మనం ఉన్నాము. ఆయన కోపిస్తున్నాడైనా నిజంగా ఆయన శ్రమ పాలు మనం చేస్తాడా? చేసేవాడా? ఆయన కోపం. అయ్యో నా మాట వింటలేదు. ఎంత బాధ. ఎద్దు కట్టేత నిజమాడు ఎవరో తెలుసు, గాడి కట్టేత దొడ్డి తెలుసు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు తెలియలేదు. తెలుగు అని చెప్తూ ఏమంటుందంటే ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జన్మ, దోషపూరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చెయ్యి పిల్లలారా, మీకు శ్రమ. నిజంగా శ్రమలు పోల్చేరు ఆయన ఇష్టమా? కాదు. ఇందా చెప్పాను కదా, రే నువ్వు చదువుకుని చంపేస్తావా? చంపుతావా? అది బాగుపడతారండి. దేవుని ప్రేమ మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇంకా ఉంది ఇక్కడ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇందుకే కన్నతల్ని ఏం చేశారట? విసర్జించేశారట. విసర్జించి వేరే మార్గంలోకి వెళ్ళిపోయారట. అది కోపం రాదా? వాళ్ళ శ్రమం రావా? అదే దేవుని మాట వింటే
ఆ శ్రమ నుంచి తప్పించి ఆశీర్వాదం వస్తుంది. ఆ ఆశీర్వాదంలో కూడా మనం పరిశుపెడుతుంటాడు. ఆయన కూడా శ్రమలు వస్తుంటాడు. దేవుడిచ్చిన శ్రమలు మనం బాగు చేయడానికి, సాధారణ శ్రమలు మనం నాశనం చేయడానికి. రెండు రకాల శ్రమలు ఉంటాయి. సాతాను కూడా శ్రమలిస్తుంటాడు, దేవుడు శ్రమలిస్తుంటాడు. సాధారణ శ్రమలు నాశనం అయిపోవడానికి, దేవుడు శ్రమలిస్తాడు మనం బాగు చేయడానికి. దేవుడు అది గ్రహించుకోవాలి. మనం ఎవరు ఏ శ్రమలు చేసరే దేవుడు మనం మహిమపడతాడు. ఏ శ్రమలు మనకు తెలియదు. ఒకసారి మనకు తెలియదు, మనకు కొన్నిసార్లు శ్రమలు వస్తుంటాయి. ఎందుకు ఇది దేవుడు ఇచ్చాడా శ్రమ, లేకపోతే సాధారణ ఇచ్చాడా మనకు తెలియదు. కొన్ని పరిస్థితులు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎవరు చెప్పు కూడా దేవా నీకే మహిమ. మన చర్చి కాలిపోయింది, దేవునికే మహిమ. చర్చ సామాన్లు కాలిపోయి దేవునికే ఘనత. దేవుని మన శ్రమల్లో కూడా దేవుని గణపరిస్తే ఆయన వినే దేవుడు. ఆయన దేవుని స్తోత్రం. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి మన ఇష్టానుసారం మనం బ్రతకడం కాదు, దేవుని ఇష్టం తెలుసుకొని ఆయన మనకు అన్నాడు, మనకు ఊపిరినిచ్చాడని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ తెలుసుకొని మనం గ్రహించుకొని, ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు, వాళ్ళు యోచించలేదట, ఆలోచించలేదట, వాళ్ళు యెహోవా మీద తిరుగుబాటు చేశారంట. వాళ్ళు మనం ఆ జాబితాలో మనం ఏ జాబితాలో అంటే శ్రమ వచ్చినా, కీడు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏది దేవునికే మహిమ, దేవునికే ఘనత. దేవుని మనం మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కీడు వచ్చినా, ఏది వచ్చినా మన దేవుని మనము మహిమపరచాలా. మన ఇష్టానుసారం మన జీవితాలలో ఉండకూడదు. ఎవరి ఇష్టాలు మనం నెరవేర్చారమ్మా? దేవుని ఇష్టాలను మనము ఏం చేయాలి? దేవుని ఇష్టం తెలుసుకొని దేవుని ఇష్టాన్ని మనం చేయాలి. అంతేనా? దేవుని ఇష్టం చేద్దామా? దేవుని ఇష్టాన్ని మనం నెరవేరుతామా? దేవుని ఇష్టాన్ని నెరవేరుతామా? నెరవేర్చిన వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. మనం ఇంకా రెండో భాగం దేవుని చిత్తం అయితే వచ్చేవారు కూడా ఇంకా దేవుని ఇష్టం. దేవుని ఇష్టం అంటే ఏమిటి, ఇంకా ఆయన మనం కానీ వచ్చేవారు మనక తెలుసుకుందాం. దేవుడి స్తోత్రం. మన ఇష్టసారం మన జీవితం కాదు, దేవుడు మనకు శరీరం ఇచ్చాడు, దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు, దేవునికే ఘనత. దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవయవాలన్నీ కూడా దేవుని చిత్రం ఉన్నాయి. కాబట్టి ఆయన అవయవాలతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఎల్లప్పుడూ కనపరుస్తూనే ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషం వస్తే కనపరచలేం కాదు, శ్రమ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? మనం స్తుతించాలా, ఆనందించడి. మళ్ళా చెప్తున్నాను, ఆనందించడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దీవెన కృప మాకు దేవుతోనే నేడే ఉండును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు యేసు